ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాగణుడువైన మా తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, మహాపరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి మీ జీవము గల మాటలు మాకు బయలుపరచమని, మీ చిత్తమును మేము ఎరుగులాగున మాకు సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. వివరించుచున్న నాకును వినుచున్న మీ బిడ్డలకును మీ యొక్క ఆత్మ నడిపింపును సహాయమును దయచేయమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొనొచ్చు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. పలుమార్లు మనము విన్నటువంటి సందర్భం, కానీ ఏదో దేవుడు క్రొత్త విషయాలను, నూతన విషయాలను మనతో మాట్లాడుతూ మనల్ని బలపరిచే సందేశాలు దేవుడు దయచేస్తూ ఉన్నాడని మనందరికీ తెలుసు. 15వ అధ్యాయము యోహాను సువార్త, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నంబర్ 15 వర్స్ నంబర్ 1, మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. చాలు సిస్టర్. నా తండ్రి వ్యవసాయకుడు అని వ్రాయబడిన ఈ మాట, మన దేవుడు ఒక గొప్ప వ్యవసాయకుడు. దీనిని ఇంగ్లీష్లో కొన్ని బైబిల్స్లో అయితే వైన్ డ్రెస్సర్ అని రాయబడింది, మరికొన్ని బైబిల్స్లో గార్డెనర్ అని రాయబడి ఉంటుంది. గార్డెనర్ అనే పదాన్ని ఉపయోగించాడు అని అంటే, తెలుగులో వ్యవసాయకుడు అనే పదాన్ని ఉపయోగించాడంటే, వ్యవసాయదారులు పంటలు పండిస్తారు, తోటలు వేస్తారు. ఈ పంటలు పండించినప్పుడు వాటిలో రకాలు కొన్ని వెంటనే చేతికి వస్తాయి. ఉదాహరణకు ఆకుకూరలు లాంటివి, పాలకూర, కొత్తిమీర ఇలాంటివి. మరికొన్ని పంటను వేసినప్పుడు ఎదురు చూడాలి. ఉదాహరణకు వరి లాంటివి అయితే కొన్ని 3 నెలలు పట్టచ్చు, కొన్ని 6 నెలలు పట్టచ్చు. ఇంకా పండ్ల తోటలు, అవి చాలా కాలం పడతాయి కొన్ని సందర్భాలలో. ఇప్పుడంటే హైబ్రిడ్ అనేవి వచ్చాయి, కానీ పూర్వకాలంలో హైబ్రిడ్ లేనప్పుడు ఒక మామిడి తోట కానీ కొబ్బరి తోట కానీ వీటికి 5 సంవత్సరాల పాటు ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ అది వచ్చేంత వరకు ఓపికతో కనిపెట్టాలి. సరే, ఈ మాట మీద దేవుడు వ్యవసాయకుడైతే వ్యవసాయం చేయడానికి ఆయనకు భూమి కావాలి. ఆయనకెంతో భూమి ఉంది. ఇక్కడ ఉన్న మనకు మన సొంత ఊర్లలోనో లేకపోతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనో మీకు వ్యవసాయ పొలం కానీ ఏదైనా భూమి ఉందంటే, ఉందండి, ఒక 6 ఎకరము, 1 ఎకరం, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా చెప్పచ్చు. అలానే మన దేవుడు వ్యవసాయకుడైతే ఆయనకున్నటువంటి భూమి ఎన్ని ఎకరాలు, ఎన్ని హెక్టార్లు? ఒకసారి లేవియా కాండము 25వ అధ్యాయంకి వెళ్ళి చూద్దాం.
మన దేవునికి ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఎంత ఉంది? 25వ అధ్యాయం చాప్టర్ నంబర్ 25 వర్స్ నంబర్ 23, 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే అని మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు నివసించుచున్న భూమి అది నాదే. భౌతికంగా ఆలోచిస్తే ఈ భూమి మీద మనిషి కొరకు దేవుడు వేసినటువంటి పంటలు లేదా మొక్కలు చాలా ఉన్నాయి. రెండు విషయాలు జాగ్రత్తగా వినండి. శరీరాన్ని బట్టి ఆలోచిస్తే దేవుడు వేసిన పంట భూమి మీద మనం భుజించడానికి రకరకాలైనటువంటి మొలకలు, చెట్లు, ఇవన్నీ ఒకటి. ఆత్మను బట్టి ఆలోచిస్తే దేవుడు మరొక విషయాన్ని తెలియజేస్తుంటాడు. మొదట శరీరానికి సంబంధించినది విని ఆ తర్వాత ఆత్మ దగ్గరికి వెళ్దాం. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకు. దేవుడు వ్యవసాయదారుడైతే లేవియాకాండం 25వ అధ్యాయం ప్రకారంగా దేవునికి ఉన్నటువంటి భూమి, ఈ భూగోళం అంతా ఆయనదే. మనిషి కొరకు భూమిని ఎలా పండించాడు, ఎలాంటి తోటలు వేశాడు, ఎలాంటి చెట్లను మొలిపించాడు అని మనం చూస్తే రకరకాలైనటువంటి చెట్లు, మొలకలు కనబడుతూ ఉంటాయి. కొన్నేమో మనకు ఫర్నిచర్కు ఉపయోగపడేవి, కుర్చీలు, టేబుళ్ళు, బల్లలు ఇలాంటివి చేసుకోవడానికి. మరికొన్ని మనకు మంచి నీడ ఇవ్వడానికి, మరికొన్ని మనం వాటిని తినడానికి, మరికొన్ని వండుకోవడానికి. ఎన్ని రకాలు చూడండి. ప్రాంతాలను బట్టి మళ్ళీ చెట్లు పెరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ప్రేమతో, బ్రదర్ మీ కొరకు కాశ్మీర్ నుండి తెచ్చామండి అని కాశ్మీర్లో దొరికి తెస్తుంటారు ఇక్కడికి. ఇక్కడ దొరకవు అంటే దొరకవు. ఇక్కడ దొరకాలి అని అంటే అక్కడ కొనుక్కోవాలి. ఇక్కడ దొరికేవి మరికొన్ని ప్రాంతాల్లో దొరకపోవచ్చు. అలా ప్రపంచంలో దేవుడు మనిషి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ తోటలు ఏవైతే ఉన్నాయో, ఈ పంటలు ఏవైతే ఉన్నాయో, వృక్షాలు ఏవైతే ఉన్నాయో, ఆయా ప్రాంతాలను బట్టి, భూసారాన్ని బట్టి, భూమి యొక్క ఆ స్థితి ఎక్కడైతే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నాయా, మకర రేఖకు దగ్గరగా ఉన్నాయా, కర్కట రేఖకు దగ్గరగా ఉన్నాయా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ ఈక్వేటర్, ఈ భూమధ్య రేఖ, మకర రేఖ, కర్కట రేఖ, ఇవి చదువుకొని ఉంటాం మనం బుక్స్లో. గుర్తొచ్చాయి ఎప్పుడు? రైట్. ఆ యొక్క సూర్యకిరణాలకు ఎంత దూరంలో ఉన్నా ఏమిటంటే దాన్ని బట్టి దేవుడు మొలకలు మనకు చెట్లు మొలిపించాడు. ఉదాహరణకు కివి అనే ఫ్రూట్ ఇప్పుడు ఇండియాలో దొరుకుతుంది, కానీ ఒకప్పుడు ఇవి కొనాలి అని అంటే కేవలం ధనవంతులు మాత్రమే కొనేవారు కివి ఫ్రూట్. ఎందుకు? అది మన దేశంలో పండదు కాబట్టి. వేరే దేశంలో ఎక్కడో పండుతుంది అది. అక్కడి నుండి తీసుకొని వచ్చి మనం ఇక్కడ అమ్మితే కొనుక్కోవాలి. అలా ఇంపోర్టెడ్. కూరగాయలు కూడా అవి కూడా ఇంపోర్టెడే. కొన్ని వెల్వెట్ కలర్లో కనబడే క్యాబేజ్, రెడ్ కలర్లో కనబడే క్యాప్సికమ్, ఎల్లో కలర్లో కనబడే క్యాప్సికమ్, గమనించారా ఇవన్నీ? కాశ్మీరీ యాపిల్స్ అంటారు. మన దగ్గర పెద్దగా దొరకవు, అది ఆ ప్రాంతంలోనే పండుతాయి. మరి ఆ ప్రాంతంలో అక్కడ విత్తనం వేసి మొలిపించింది ఎవరు? ఈ వ్యవసాయదారుడు. యోహాను సువార్త 15 ప్రకారంగా దేవుడు ఒక వ్యవసాయదారుడైతే భూగోళమంత నేల ఆయనకుంటే ఆ భూగోళమంత నేలలో ఆయా ప్రాంతాలలో
ఎక్కడెక్కడ ఏ పంట వేయాలో ఆయనకు తెలుసు కనుక ఆయా ప్రాంతాలలో వాటిని నాటాడు. సరే ప్రభువా, నీ నుంచి ఇంకా మేము ఏం నేర్చుకోవాలి ప్రభువా అని అంటే, ఒకసారి గమనించిన ఆయన, ఇవన్నీ ఒకటే జాతికి సంబంధించినవి. ఏవి? చెట్లు, మొక్కలు అనేదంతా ఒక జాతి. మనల్ని అందరిని ఏమని పిలుస్తారు చెప్పండి? మానవ జాతి అంటారు. అవునా? మనల్ని అందరం మానవ జాతి. ఈ మానవ జాతిలో మళ్ళీ చైనాలో ఉన్న మనుషులు ఒకలా కనబడుతుంటారు, అమెరికాలో ఉన్న మనుషులు ఇంకోలా కనబడతారు, ఆఫ్రికాలో ఉన్న మనుషులు ఇంకొకలా కనబడతారు, ఇండియాలో ఉన్న మనకు ఇంకొక రకమైనటువంటి రంగు రూపు కనబడుతూ ఉంటుంది. మనం ఏ దేశం ఎగినా వారి యొక్క రూపురేఖలను చూసి వీరు పలానా కాంటినెంట్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండవచ్చు. కాంటినెంట్ అంటే ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం, ఆయా ఖండానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండవచ్చు అని మనం గెస్ చేస్తుంటాం వారి రంగు రూపును బట్టి. మనల్ని ఎవరైనా చూస్తే వీరు ఆసియా వాళ్ళండి, ఆసియా ఖండానికి సంబంధించిన వాళ్ళు. ఆఫ్రికా నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు ఉన్నట్లున్నారు, చూడ్డానికి అలానే ఉన్నారు అని మనం అలా గుర్తుపడతాం. ఎలాగైతే ఈ వృక్షాలను, ఈ మొలకలను దేవుడు ఆయా నేలను బట్టి, ఆయా వాతావరణాలను బట్టి, ఆయా ప్రాంతాలలో దేవుడు విత్తాడో, మనల్ని కూడా ఈ భూమి మీద ఆయా దేశాలలో అలా వేరుపరిచి నాటినట్లుగా మనకు అనిపించట్లేదా? నాకైతే అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకే దేవుడు కీర్తనల గ్రంథంలో, నేను చెట్లు మొక్కలు వీటిని మాత్రమే కాదు నాటినది, నేను నాటినటువంటిది మరొకటి కూడా ఉంది, ఒకసారి గమనించండి అని మాట్లాడుతున్నాడు దేవుడు. కీర్తనల గ్రంథము 44, సామ్ నంబర్ 44. కీర్తనల గ్రంథము 44, సామ్ నంబర్ 44. మొదటి 2 వచనాలు నేను చదువుతాను, దయచేసి చూడండి. దేవా, ఫస్ట్ 2 verses. పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి అనే పదాన్ని ఉపయోగించాడు. మా పితరులను నాటితివి, మనుషులను కూడా దేవుడు నాటుతాడా అనే ప్రశ్న మనకు వస్తుంది అక్కడ. అవును, ఇది నిజమే, దేవుడు మనుషులను నాటాడు. దీనికి మరొక బలమైన ఆధారం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. 7-8 వచనాలు. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకునుము, తరతరముల సంవత్సరములను తలంచుకునుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. ఎంత బాగుంది చూడండి. మన బిడ్డలు మన దగ్గరకు వచ్చి, డాడీ ఆఫ్రికాలో ఉన్న ప్రజలు అలా ఉన్నారు, అమెరికాలో ఉన్న ప్రజలు అలా ఉన్నారు, ఇండియాలో ఉన్న మనం ఇలా ఉన్నాము, చైనాలో జపాన్లో ఉన్న వాళ్ళు ఇంకొకలాగున్నారు, ఏంటి డాడీ ఈ విషయం చెప్పు అని అడిగితే, అప్పుడు దేవుడు అంటున్నాడు, మీ తండ్రులను అడగండి, మీ పెద్దలను అడగండి చెప్తారా అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో. లుక్ అట్ దాట్. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఏం చెప్తారు పెద్దలు? తండ్రులు ఏం చెప్పాలి ఈ ప్రశ్న వచ్చినప్పుడు? 8వ వచనంలో ఆన్సర్ చెప్తున్నాడు దేవుడు. 8వ వచనం ఏమిటది? మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు ఏం చేశాడట దేవుడు?
ఒక తండ్రి చనిపోయేటప్పుడు వీలునామా రాస్తాడు. నాకు 2 కుమారులు, నాకున్న 8 ఎకరాలలో 1 ఎకరం నా భార్యకు, ఇంకొక ఎకరం నాకు, ఇంకా మిగిలిన 6 ఎకరాలు ఏవైతే ఉన్నాయో 2 కొడుకులుగా రాయించాడు. ఏమిటి ఆ 2 అట్లా ప్రత్యేకించుకున్నాడంటే 2 కొడుకులు ఏమైనా తేడా చేశారనుకుంటే బ్రతకాలి కదా. సో అలా 8 ఎకరాలలో 3 పంచాడు, ఒక 2 పెట్టాడు. ఒకవేళ నేను పోతే మీ 2 హాఫ్ తీసుకోండి అని రాసి పెట్టాడు. మీ మదర్ పోతే మీ 2 హాఫ్ తీసుకోండి రాశాడు. మేము 2 పోయామనుకోండి, తలా ఒకటి పంచుకోండి, అయిపోయి కథ మ్యాటర్. ఎలాగైతే వీలునామా రాస్తారో దేవుడట మానవ జాతి కొరకు స్వాస్థ్యములను విభాగించి ఇచ్చాడట. ఎంత బాగుంది చూడండి అక్కడ 8వ వచనం. మీరంతా ఈ ఖండానికి సంబంధించిన వాళ్ళు మీరు ఇక్కడ ఉండండి అని అలా పంచిపెట్టాడు. మీరంతా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని దేవుడు అలా పంచిపెట్టాడట. నాకు ఇది ఎలా అనిపిస్తుందంటే, ఒక వ్యక్తికి నదికి దగ్గరగా పొలం ఉందట, ఇంకొక వ్యక్తికి నదికి దగ్గర, అదే వ్యక్తికే, ఇంకొక వ్యక్తి కదా, అదే వ్యక్తికి అనుకుందాం. ఉన్నటువంటి 10 ఎకరాలలో 4 ఎకరాలేమో నది నీళ్లు బాగా ఉండే ప్రాంతానికి దగ్గరలో, నదో లేకపోతే సముద్రమో దగ్గర మంచి నీళ్లు దొరికేటువంటి ప్రాంతంలో, ఉప్పు నీళ్ళతో పంటలు పండడం కష్టమే కానీ నీళ్లు సమృద్ధిగా ఉండేటువంటి ప్రాంతంలో కొంచెం ల్యాండ్, మరొక చోట ఇంకొక ల్యాండ్ ఎక్కడో ఉంది, బోర్ మీద నడిచేవి, నీళ్ళు ఎక్కువ లేకుండా కూడా నడిచేవి. ఇప్పుడు నాకున్నటువంటి 10 ఎకరాలు కనుక నేను 2 చోట్ల కూడా కొబ్బరి తోటనే పండిస్తాను అని అనుకుంటాడా? నేను 2 చోట్ల వరే వేస్తాను అనుకుంటాడా? అనుకోడు. ఎందుకు అనుకోడు? నీళ్ళు ఎక్కువ ఉన్న చోట, ఏ తోటకైతే నీళ్ళు ఎక్కువ అవసరమో నదికి దగ్గర ఉన్న చోట ఆ తోట వేస్తాడు. నీళ్ళు ఎక్కువగా అవసరం లేని చోట, ఏవైతే పెద్ద అవసరం లేదో అలాంటి తోటలు వేసి పెంచుతూ ఉంటాడు. ఇది ఎవరి నిర్ణయం? ఆ భూమి యొక్క యజమాని యొక్క నిర్ణయం. అలా దేవుడు యోహాను సువార్త 15 ప్రకారంగా వ్యవసాయకుడైతే ఆయనకున్నటువంటి నేల ఎంత అనంటే భూగోళం అట. ఈ భూగోళం అంతా నేల ఉండగా ఆయనకి ఇష్టమైనట్లుగా ఆయా ప్రాంతాలలో ఆయా తోటలను వేశాడు, వాటిని పెంచుతున్నాడు. భౌతికంగా ఆలోచిస్తే చెట్లను మొక్కలను గురించి ఈ మాట మాట్లాడాడు. సరే, ఏమిటో దేవుడు వ్యవసాయకుడు అన్నాడు, ఇంకా కొంచెం నేను దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నానని ఒకరోజు వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు వేసిన పంటలను చాలా జాగ్రత్తగా పరిశీలించాను. నేను కూడా చూశాను. ఒక వ్యక్తి టొమాటోలు పండిస్తున్నాడు, ఇంకొంచెం పక్కన వంకాయలు పండిస్తున్నాడు, వెజిటబుల్స్ అన్నీ వేసాడు రకరకాలుగా. నేను ఒకసారి గమనించా, ఎందుకబ్బా వంకాయల మధ్యలో మామిడి చెట్టే లేదు అని, ఎందుకబ్బా టొమాటోల మధ్య కొబ్బరి చెట్టే లేదు, పొలం మధ్యలో పెద్దగా ఇది వేసిండొచ్చు కదా, బాగానే ఉంటుంది కదా. చేస్తారా అలాంటి పనులు ఎప్పుడైనా? టొమాటోల పంట పండించేటప్పుడు అన్నీ ఆ తోటలో అవే కనబడతాయి. పల్లీలు పండించేటప్పుడు ఆ పొలం మొత్తం ఆ పల్లీలే కనబడుతుంటాయి. వరి వేశారనుకోండి, వరి మధ్యలో ఆ చేనుకు మధ్యలో ఇంకొక చెట్టు వేయడు, అదే వేస్తుంటాడు. అంటే ఈ వ్యవసాయదారునికి లేదా ఈ గార్డెనర్కి ఏం బాగా తెలుసు అని అంటే, ఏ విత్తనాన్ని ఎక్కడ వేయాలి, ఎందులో వేస్తే అది మంచి పంటను చేతికిస్తుంది అనేది ఆయనకు బాగా తెలుసు. ఇంకా ఏం నేర్చుకోవచ్చబ్బా? దేవుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూపిస్తాను మీకు. ఈ ప్రకృతి, ఈ నేచర్ ద్వారా నేను నేర్పించే విషయాలు నువ్వు తెలుసుకో బిడ్డ అని తెలియజేస్తుంటాడు. 18వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెర్మియా, చాప్టర్ నెంబర్ 18. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చూద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమై
ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి ఇర్మియా, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయించుండెను. చాలు. ఏం జరుగుతుంది అక్కడ? ఇర్మియా, నువ్వు బయలుదేరి కుమ్మరి కుండల్ని ఎలా తయారు చేస్తున్నాడో వెళ్ళి చూడు అన్నాడు. సరే అని ఇర్మియా గారు అక్కడికి వెళ్ళి కుమ్మరి ఎలా కుండలు తీస్తున్నాడు అని చూడగానే సారె మీద పని చేస్తున్నాడట. అలా చేస్తూ ఉండగా ఆ కుమ్మరి ఆ కుండను చేస్తుంటే విరిగిపోయి పక్కన పడింది. మళ్ళీ అదే మట్టిని తీసుకొని విరిగిపోయిన దాన్ని మళ్ళీ ఏం చేశాడు ఆ కుమ్మరి? ఇంకొక పాత్రగా మారుస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇర్మియా, అక్కడ ఏం జరిగిందో నువ్వు గమనించావా? ఈ కుమ్మరి సార మీద తిరుగుతూ ఉంటే, అంటే ఆ పని చేస్తుంటే, సార మీద పని చేస్తుంటే చేతిలో ఉన్న మట్టి ఇరిగిపోయి పడిపోతే మళ్ళీ అదే మట్టిని తీసుకొని ఇంకో పాత్రగా మార్చాడు. ఆ కుమ్మరి వాడు మట్టికి చేసినట్లుగా నేను చేయలేనా అని అంటాడు ఆ అధ్యాయంలో. ఇంటికి వెళ్ళి చదవండి తర్వాత. ఆ కుమ్మరి వాని చేతిలో ఈ మట్టి ఎలాగైతే ఉందో, మనుషులు నా చేతిలో లేరా? వీరు నా నుంచి దూరం అయిపోయినప్పుడు మళ్ళీ నేను వారిని తిరిగి నూతనంగా తీర్చిదిద్దే పని నేను చేయనా అనేటువంటి ఎగ్జాంపుల్ నేర్పిస్తుంటాడు. అలానే ప్రభువా, నీవు వ్యవసాయకుడు అన్నావు కదా, గార్డెన్ అన్నావు కదా, నీ గార్డెన్లో ఉన్న కొన్ని విషయాలు నేర్పించు తండ్రి అని అంటే, ఆయన ఏమేం చేస్తున్నాడో చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మొదటిది తెలుసుకున్నాను. ఒక జాతికి సంబంధించినటువంటి మొక్కలన్నీ ఒకచోటే వేసాడు ఈ గార్డెనర్. వేరువేరుగా, అంటే వంకాయల మధ్యలో టొమాటో మధ్యలో బంగాళదుంప మధ్యలో కందగడ్డలు అలా వేయలేదు ఈయన. అన్నీ ఒక జాతికి సంబంధించినవన్నీ ఒక చోట వేసాడు. స్టెప్ నెంబర్ 1 అది తెలుసుకున్నాను. నెంబర్ 2, ఈ మొక్కలు ఇలా పెరుగుతూ పోతుంటే కొద్ది రోజుల తర్వాత పెద్ద సిజర్ తీసుకున్నాడు ఒకటి. మన ఇంట్లో ప్యాకెట్స్ కట్ చేసే కత్తెర కాదు, పోనీ బార్బర్ షాప్కి వెళ్తే వెంట్రుకలు కట్ చేసే సిజర్ కూడా కాదు, మొక్కలు కట్ చేసే పెద్ద కత్తెర ఒకటి ఉంటుంది సిజర్. గార్డెన్స్ చేసే వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్లు పెరిగిన మొక్కల కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని చక్కగా అలా కట్ చేస్తూ వచ్చాడు. వాటన్నిటిని ఒక రూపంలో ఎందుకు అలా కట్ చేస్తున్నావు అని అంటే, ఈ పనికిరాని కొమ్మలను కట్ చేసి పడేస్తే అది చక్కగా పైకి ఎదుగుతుంది, ఆ తర్వాత మంచిగా వస్తుంది. ఇలా పోతూ ఉండగా ఆయన యొక్క తోటలో ఒక చోట విస్తారమైనటువంటి నేల కదా ఈ వ్యవసాయదారునికి, ఎన్నో ఎకరాలు. ఒక చోట ఈయన వేసినటువంటి తోటల్లో నాకు మామిడి తోట కనపడింది. వినండి, బాగుంటుంది. ఈ మామిడి తోటలో ఈ వ్యక్తి చేసిన పని నన్ను ఆలోచింపజేసింది. ఏమిటంటే, అది ఒకే చెట్టులో మీరు ఎప్పుడైనా గమనిస్తే పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటుంది పండు, అది కాయ. ఎప్పుడైతే దాన్ని మాగబెడతామో, చెట్టుకు అలానే వదిలేసి పండుగా అవుతుందో, పుల్లగా ఉన్న కాయ మధురంగా ఉండే పండుగా మారుతుంది. ఇలాంటి చెట్లు కొన్ని ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది, పండైన తర్వాత మధురంగా మారుతుంది. ఇలాంటి మామిడి చెట్లు ఉన్నాయా సమాజంలో? నేనేమైనా కొత్తది చెప్తున్నాను? ఉన్నాయి కదా. అప్పుడు నేను అడిగాను, మీరు ఏం చేస్తున్నారండి అని అంటే, ఇది పచ్చిగా ఉన్నప్పుడే నేను తెంపేస్తున్నాను. ఎందుకు తెంపేస్తున్నారండి? ఉంటే టేస్టీగా ఉంటుంది కదా అంటే, పచ్చి ఉన్నప్పుడు వేసేది పచ్చడి నాయన. మనం పచ్చడి అని అంటాం, పచ్చిగా ఉన్న వాటితో చేస్తే అది పచ్చడి, పచ్చిగా లేని దానితో చేస్తే దాన్ని పచ్చడి అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్, ఆ దేవుడే చేశాడు. సాధారణంగా పచ్చడి అని మనం ఎందుకు పిలుస్తామంటే, పచ్చిగా ఉన్న వాటితో చేస్తాం కాబట్టి పచ్చడి. బాగా పండిన మామిడి పండుతో మనం పచ్చడి. నాకు అనిపించింది, ఇది అలానే ఉండింటే కొద్ది రోజుల తర్వాత మధురంగా మారేది కదా, అప్పుడు పెరుక్కొని తెంపుకొని తినచ్చు కదా అని అనుకున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, అంతవరకు ఎదురు చూస్తే మా ఇంట్లో ఇది ఈ కాలం, వేసవి కాలం ఇది, ఇప్పుడు పచ్చడి పెట్టుకోకపోతే ఇంకెప్పుడు పచ్చడి పెట్టుకోవాలి అని ఈ వ్యక్తి
పచ్చిగా ఉన్న కాయను చెట్టులో నుంచి కోసేసాడు. అలా ఎన్నో కాయలు కోసాడు. కోసి ఇంటికి వెళ్ళి పచ్చడి పెట్టుకున్నాడు. పచ్చడి పెట్టుకోవడం ఏమైనా నేరమా చెప్పండి? వేసవికాలంలో పచ్చడి పెట్టుకోవడం ఏమైనా నేరమా? ఈ తోట యజమాని మామిడి చెట్టులో నుండి పచ్చి మామిడికాయను ఒకటి తీసేసాడు. పక్కన ఉన్నటువంటి మనం చూస్తూ, నీకేమొచ్చిందయ్యా పోయే కాలము, ఆ మామిడికాయ అలానే చెట్టుకుండింటే బాగా పండు అయ్యేది, ఆ తర్వాత తింటాంటాం కదా. పండు అవ్వకుండానే పచ్చిగా ఉన్నప్పుడు ఎందుకు లాగేసావంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అంటాడా? అన్నాడా? పండు వరకు ఎదురు చూసి తింటే మన నోటికి ఏది అందేది కాదు, పచ్చడి అందేది కాదు. అలానే సరే అని ఇంకా కొంచెం ముందుకెళ్ళా. ఇదే యజమానికి భూమి చాలా ఉంది కదా, ఎన్నో ఎకరాలు. ఒక చోట కొబ్బరి తోట వేసాడు. ఒక చోట కొబ్బరి తోట వేసి ఆ కొబ్బరికాయలు పచ్చిగా ఉన్నప్పుడే కోస్తున్నాడు చెట్టులో నుండి. ఏమయ్యా నువ్వు అవి ఎండిపోయిన వరకు అలానే పెడితే మేము ఒలుచుకొని కొబ్బరి పొడి చేసుకొని డబ్బాల్లో కొబ్బరి పొడి వేసుకొని పెట్టుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు తెంపేస్తున్నావు అని అంటే, ఎంతోమందికి వేసవి కాలంలో ఎండ దెబ్బ తగిలి వేడెక్కిపోయి ముక్కులో రక్తం రావటం ఇవన్నీ వస్తున్నాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇది పచ్చిగా ఉన్నప్పుడే తెంపితే ఆ కొబ్బరి నీళ్ళు తాగి శరీరం కొంచెం చల్లబడుతుంది. ఇప్పుడు ఈ పచ్చిగా ఉన్న కొబ్బరికాయని ఎండిపోయేంత వరకు నిలబెట్టకుండా పచ్చిగా ఉన్నప్పుడే కోసేసాడు. చెట్టులో నుంచి తెగిపోయింది అది. ఇప్పుడు ఈ కొబ్బరి తోట యజమాని ఆ కొబ్బరి కాయకు ఎంత అన్యాయం చేశాడని మనం అనుకుందామా? అది ఇంకా దాని పూర్తి కాలం అవ్వకముందనే కోసేసాడే అని మనం దిగులు పడదామా? లేదుగా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకొస్తున్నాను. ఇదంతా తోట యజమాని ఆ తోటకు ఉన్న సంబంధం. తోట యజమాని తోటకు ఉన్నటువంటి సంబంధం. అలానే కీర్తనలు 44 కీర్తనలు మనం చదివాంగా, నేను మిమ్మును నాటాను అని. నేను మిమ్మును నాటాను అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆయన వ్యవసాయదారుడైతే, ఆయన గార్డెనర్ అయితే, ఆ గార్డెన్ ఎక్కడ వేశాడు అంటే భూమి మీద వేస్తే, భూమి మీద వేసిన ఈ గార్డెనర్ యొక్క తోట ఎవరు అంటే మనమే ఆయన తోట. ఒప్పుకుంటారా ఈ విషయానికి? మనమే ఆయన తోట అయితే ఆ తోటలోని కాయలను ఆయన కోటలోనికి తెచ్చిపెట్టుకోవడం ఆయనకు అధికారం ఉందా లేదా చెప్పండి? ఎప్పుడు తెచ్చుకోవచ్చు? తోట యజమాని కోటలోనికి అది పచ్చిగా ఉన్నప్పుడైనా తెచ్చుకోవచ్చు, పండుగ మారిన తర్వాతనే తెచ్చుకోవచ్చు. ఇంకా తెలుగు సంవత్సరాలు అని ప్రారంభానికి ఉగాది అనే పండుగ చేస్తుంటారు. అది ఇంకా పిందె కూడా రాకముందే, పిందెలు కాయకముందే దాని పూతను కోస్తుంటాం మనం కొన్నిసార్లు. పూతను కోస్తే పిందె వస్తుందా? పిందెను కోస్తే కాయ వస్తుందా? కాయను కోస్తే పండు వస్తుందా? రాదుగా. ఇంకా దాని రూపం పిందె కాయ అన్న రూపం దాల్చక ముందే మనిషి ఏం చేస్తున్నాడంటే, ఇది నా చెట్టు నా తోట అని పూతగా ఉన్నప్పుడే కోసేస్తున్నాడు. చెట్టుకి ఎంత అన్యాయం చేశాడు ఈ దుర్మార్గుడు అని అనుకోవాలా? అనుకోంగా. ఇది మనకు అర్థమైతే ప్రియులారా, నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. లేవ్యాకాండం 25, ఆ భూమి నాదే అన్నాడు దేవుడు. కీర్తనలు 44లో నేనే మిమ్మును నాటాను అంటున్నాడు. తోట యజమాని దొరికాడు. ఆ యజమాని యొక్క నేల ఏమిటో దొరికింది, ఆ నేలలో పండించిన పంట ఏమిటో దొరికింది, అది మనమే. ఇంకా దానికి అధికారికంగా ఇంకొక వచనం చూద్దాం. 24 కీర్తన 1వ వచనము. 24 కీర్తన 1వ వచనము. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను
యెహోవావే. లోకమును దాని నివాసులను యెహోవావే, భూమియు దాని సంపూర్ణతయు ఆయనదే. యజమాని ఆయన, తోట మనం. పండించినది ఏ ప్రాంతంలో అంటే భూలోకం. చెట్టులో నుండి పచ్చిగా ఉన్నప్పుడే కొబ్బరికాయను తెంపితే ఆ కొబ్బరి చెట్టు యొక్క యజమాని నేరస్తుడుగా, అన్యాయస్తుడుగా కనపడట్లేదుగా. మామిడి చెట్టులో నుండి అది పచ్చిగా ఉన్నప్పుడే పచ్చడి కొరకు దాన్ని కోసేసినప్పుడు ఆ మామిడి చెట్టు యొక్క యజమాని అన్యాయస్తుడుగా మనకు కనబడట్లేదుగా. దేవుడు ఎందుకు ఇంత పని చేశాడు అని అనుకుంటామా యజమాని విషయంలో? అలా అనుకోం. లేదా ఆ యజమాని గురించి ఎప్పుడు అలా అనుకోం మనం. దేవుడు అనేది సాధారణంగా మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు మనసు పెట్టి ఆలోచించండి. కొందరేమో నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు ఆయుష్తో సాగిపోతుంటారు. 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100, 100 సంవత్సరాల వరకు ఆయుష్తో అలా సాగిపోతుంటారు. పండు వృద్ధాప్యం వచ్చేంత వరకు వారి జీవితం అలా సాగుతూ పోతుంటుంది భూమి మీద. మరికొందరు 30, 35, 40, అవసరమైతే 25, 45 ఇలాంటి వయసు ఉండగానే ప్రాణం పోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే మనకు అనిపించేది, అప్పుడే ఇలా జరిగిపోయింది ఏమిటి, ఇంత తక్కువ వయసులో వెళ్ళిపోవడమా అని మనకు దుఃఖం పొంగుకొని వస్తుంటుంది. నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానో సంఘం అంతటికి అర్థం అవ్వాలి. నిన్న మొన్నటి వరకు మన మధ్యలో సంచరించినటువంటి వారు అతి తక్కువ వయసులోనే భూమిని విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమిటి ఈ బ్రతుకు, ఏమిటి జీవితం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అదే సందర్భంలో మనం భావించేదే, దేవుడు అందరి గురించి కాదు, కొందరి గురించి మాట్లాడుతున్నాను. దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు, ఇంత తక్కువ వయసులో తీసుకెళ్ళిపోవాల్సి వచ్చిందా, ఇప్పుడే తీసుకెళ్ళిపోవాల్సి వచ్చిందా అని అంటే, ఇదిగో నా తండ్రి వ్యవసాయకుడు, ఆయనకు భూమి అనేటువంటి విస్తారమైన పొలం ఉంది. అందులో పలానా చోట పలానా వ్యక్తి పలానా దేశంలో పలానా ప్రాంతంలో పలానా కుటుంబంలో జన్మించాలని దేవుడు ఏర్పరిచి నిన్ను పంపించాడు ఇక్కడికి. ప్రతి విత్తనానికి పర్పస్ వేరు, కానీ అన్నీ ఒకే జాతే. చెట్లు అనే జాతే, మొక్కలు అనే జాతే, మనందరిది కూడా మానవ జాతే. కానీ ప్రతి విత్తనం యొక్క పర్పస్ వేరు. ఒక పువ్వు ఉందనుకోండి, ఉదయం వికసిస్తుంది, సాయంత్రానికి మళ్ళీ అది వాడిపోతుంది. కానీ అదే చెట్టులో నుండే మరొకసారి రెండవ రోజుకి మరో పువ్వు వికసిస్తుంది. ఉదయం వికసించి రాత్రికి సాయంత్రానికి వాడిపోయేది పువ్వు యొక్క జీవితం, వన్ డే. ఇవన్నీ కూడా మొక్కలు అనే జాతికి సంబంధించినవి. మర్రి చెట్టుకు అంత దీర్ఘ ఆయుష్ని ఇచ్చావు కదా ప్రభువా, మల్లె పువ్వు కూడా అంతే ఇవ్వు ప్రభువా అని అనగలమా చెప్పండి? దీని యొక్క ఆయుష్ దీనిదే, దాని యొక్క ఆయుష్ దానిదే. ప్రతి విత్తనానికి ఒక పర్పస్. మామిడి విత్తనం అయితే అది మామిడి చెట్టులాగా ఎదగాలనేది దేవుడు పెట్టినటువంటి పర్పస్ అది. కొబ్బరి అయితే దాని పర్పస్ వేరు. ఇక రకరకాలైనటువంటి కూరగాయలు, కొత్తిమీర వాడుకుంటాం ప్రతి వంటకంలో దాదాపుగా. అది ఎలా మొలుస్తుంది, ఎన్ని రోజులు భూమి మీద ఉంటుంది, ఎలా వాడిపోతుంది, దాని ఆయుష్కాలం ఎంత. ఎలాగైతే ప్రతి విత్తనానికి ఒక్కొక్క పర్పస్, ఒక ఉద్దేశం పెట్టి పంపించాడో దేవుడు, మానవ జాతిని కూడా భూమి మీదకి పంపించినప్పుడు మనందరినీ నాటి, నువ్వు ఫలానా కుటుంబానికి సంబంధించిన వాడు, అందుకే నిన్ను ఆ ఫలానా కుటుంబంలో విత్తుతున్నానని దేవుడు అక్కడ నిలబెట్టింటాడు మనల్ని. చూద్దాం, అది అపోస్తలుల కార్యములు 17. అపోస్తలుల కార్యములు 17, 26వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నంబర్ 17 వర్స్ నంబర్ 26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి
వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని నిన్ను ఆ కుటుంబంలో జన్మింపజేశాడు దేవుడు. టొమాటో అనేటువంటిది వచ్చి బ్రింజాల్తో గొడవ పెట్టకూడదు. నువ్వేమో ఆ రంగులో ఉన్నావు, నువ్వేమో ఈ విధంగా ఉన్నావు. లేకపోతే ఒక కోకోనట్ ట్రీ వచ్చి మ్యాంగో ట్రీ, నేనైతే అందరూ బాగా జ్యూస్ చేసుకొని తాగుతూ తింటున్నారు, నన్ను మాత్రం నీళ్లు స్ట్రాలో తాగేసినట్టు తాగేసి పడేస్తున్నారని కొబ్బరి చెట్టు మామిడి చెట్టుతో గొడవ పెట్టుకోకూడదు. అలాంటివి ఎగ్జాంపుల్స్ మీరు ఆలోచించాలి. ఆల్ బిలాంగ్ టు వన్ కేటగిరీ, దట్ ఈస్ సీడ్స్, విత్తనాలు అనేటువంటి కేటగిరీ. అవన్నీ మనుషులకు ఉపయోగపడేవే. కానీ ప్రతి విత్తనానికి ఒక ఉద్దేశం పెట్టి భూమి మీదకి పంపించాడు. ఆ విత్తనం తన పనిని, తన కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చి ముగిస్తుంది. ఒక విత్తనం దానికి ఇచ్చినటువంటి ఆయుష్. ఇది మనకు అర్థమైతే మనతో ఉన్నవారే, మన పక్కన కూర్చున్నవారే, గత వారం ఉన్నవారే, గత నెల ఉన్నవారే ఈ రోజు పక్కన లేరు అని అంటే ఆ విత్తనం యొక్క టైం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఆయుష్ కాలం, ఆ పర్పస్ ముగించబడిన తర్వాత దేవుడు యజమాని కనుక అది పండయ్యేంత వరకు ఎదురు చూడాలా, పండు కాకముందే మధ్యలోనే తీసుకోవాలా అనేటువంటిది ఆయన ఇష్టం. చెట్టుకు ఇంకా పిందె రాకముందే పూతగా ఉన్నప్పుడే నువ్వు లాగేసుకుంటున్నావే చెట్టులో నుండి, నువ్వు నేరం చేసావని నేను అనొచ్చా? అనకూడదుగా. కొందరి జీవితాలలో బిడ్డ గర్భంలో ఉండగానే చనిపోయినటువంటి స్థితి, రాలిపోవటం. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు అపాయిలా అయింది అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. మరికొన్ని సందర్భాలలో బిడ్డ పుట్టగానే తల్లి చనిపోయి ఉండొచ్చు. పరిస్థితులు ఆ ప్రసవ వేదనకు తట్టుకోలేక. మరికొన్ని సందర్భాలలో తల్లి ఆరోగ్యంగా ఉండి పుట్టిన వెంటనే 1 గంటకో 2 గంటల్లో బిడ్డలు చనిపోవచ్చు. ఇంత తక్కువ వయసులో అప్పుడే ఆయుష్ వెళ్ళిపోవడం ఏంటి అని భావిస్తుంటాం మనం. ఇంకా పదే అలా 2-3 సార్లు 4 సార్లు అయిందనుకోండి ఇలాంటి సందర్భాలు మన గృహాలలో, వెంటనే మనం ఏమనుకుంటామంటే దేవుడు మా మీద చాలా శాపం ఉంచాడు, మా మీద ఉగ్రత ఉంది, లేకపోతే ఈయన దేవుడే కాదేమో, ఆయన సేవించుతున్నందుకే మాకు ఈ పరిస్థితి వచ్చిందేమో, కాబట్టి ఈ దేవుడు విడిచి మరో చోటుకి వెళ్ళిపోదాంలే అని నిర్ణయాలు మార్చుకుంటుంటాం మనం. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ ప్రకృతి ఎడల మనం ప్రవర్తిస్తున్నప్పుడు, మనం నేరస్తులు కానప్పుడు, దేవుడు మన విషయంలో ఆయన యజమాని అయితే, ఆయన మనకు తండ్రి అయితే, మన యజమాని అయితే, ఆయన మన ఎడలు నడుచుకుంటున్న విధానం విషయంలో ఆయన గురించి మనం ఎందుకు అలా అనుకోవాలి? ఇక్కడ అందరూ దాదాపుగా ఉద్యోగస్తుల కుటుంబాలే, చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. మీ ఆఫీసుల్లోనూ మీ కాలేజీల్లో అప్లికేషన్ జాయిన్ రాసేటప్పుడు మీ చిరునామా రాస్తారు, అడ్రస్. ఎన్నిసార్లు రాస్తారు అడ్రస్? అడ్రస్లు ఫాములు నింపేటప్పుడు ఎన్నిసార్లు రాస్తారు? గెస్ట్ చేయండి, బాగా ఆలోచించండి. ఒకసారి రాస్తారా, 2 సార్లు రాస్తారా? అప్లికేషన్లు నింపేటప్పుడు ఒకసారి రాస్తారా, 2 సార్లు రాస్తారా? అబ్బా ఇదా అని మాత్రం అనకని చెప్పిన తర్వాత కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని 2 రాస్తారు. మీరు ఈ క్యాంపస్లో క్వార్టర్స్లో ఉన్నారు కనుక కరెంట్ అడ్రస్ అని క్వార్టర్స్ నంబర్ పెట్టి రాస్తారు. పర్మనెంట్ అడ్రస్ అంటే ఏం రాస్తారు? మీరు పుట్టిన ఊరు, మీ తల్లిదండ్రులు ఉన్న ఊరు, ఎక్కడైతే మీ ఇంకా ఆస్తులు పాస్తులు అన్నీ ఉన్నాయో దాన్ని పర్మనెంట్ అడ్రస్ అని రాస్తారు. ఈ రెండిట్లో ఏది గొప్పది? కరెంట్ అడ్రస్ గొప్పదా, పర్మనెంట్ అడ్రస్ గొప్పదా? చెప్పాలి గట్టిగా. కరెంట్ అడ్రస్ గొప్పదా, పర్మనెంట్ అడ్రస్ గొప్పదా? పర్మనెంట్ అడ్రస్సే గొప్పది. ఎందుకు కరెంట్ అడ్రస్ గొప్పది కాదు? కరెంట్ అడ్రస్ రాస్తే నువ్వు ఈ రోజు ఉంటావు, తర్వాత ఆఫీస్ నుంచి ఆర్డర్లు పాస్ అయ్యి నీది క్వార్టర్ నెంబర్ 302 కాదు బాబు 402 అన్నారు అనుకోండి, ఆ తర్వాత మనం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. దేర్ ఈస్ నో గ్యారంటీ ఇన్ కరెంట్ అడ్రస్, బట్ దేర్ ఈస్ అష్యూరెన్స్, దేర్ ఈస్ గ్యారంటీ ఇన్ పర్మనెంట్ అడ్రస్. కరెంట్ అడ్రస్లో నువ్వు ఎన్ని రోజులు ఉంటావో తెలీదు. పర్మనెంట్ అడ్రస్లో అయితే నేను చనిపోయేంత వరకు మా వాళ్ళు చెప్తారండి నేను ఎక్కడున్నానని. ఇప్పుడంటే ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నారు. మీ సొంతూరు, మీ పర్మనెంట్ అడ్రస్ ఉందనుకోండి, అక్కడికి ఏదైనా ఒక లెటర్ వెళ్ళింది అనుకోండి,
అక్కడ ఉన్నటువంటి మీ బ్రదరో సిస్టరో లేకపోతే ఇంకొకరు డాడీనో మదరో ఎవరో ఒకరు, అమ్మ బాబు మీకు లెటర్ వచ్చిందని చెప్పేసి అక్కడ నుంచి కబురు పంపిస్తారు. ఒకవేళ కరెంట్ అడ్రస్కి లెటర్ వచ్చింది కానీ మీరు ఆ ఇంట్లో లేరు, క్వార్టర్స్ ఖాళీ చేయమన్నారు, వెళ్ళిపోయారు, వేరే వాళ్ళు వచ్చారు అక్కడికి. లెటర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏమి ఇస్తారు సమాధానం? ఇక లేరండి, వాళ్ళు ఎవరో కూడా తెలియదు అని అంటారు. ఐఎమ్ రైట్? కరెంట్ అడ్రస్తో డేంజర్ అది. ఒక వ్యక్తికి నువ్వు ₹1,00,00,000 గెలుచుకున్నావని ఒక వ్యక్తి చెక్ రాసి పంపించారట ఆ కంపెనీ వాళ్ళు. మహానుభావులు కరెంట్ అడ్రస్ పంపించారు, వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. చాలా స్ట్రిక్ట్గా చేసి పంపించారు. కరెంట్ అడ్రస్లో ఉంటేనే ఇవ్వండి అన్నారు. ఆ తర్వాత కోటి బై, ఆ తర్వాత కోటి మార్కెట్లో బ్యాగ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విచ్ ఇస్ ఇంపార్టెంట్? టెల్ మీ, ఏది ఇంపార్టెంట్ చెప్పండి. ఒప్పుకుంటున్నారా పర్మనెంట్ అడ్రస్ అంటే చాలా మంచిదని? ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలుగా 90వ కీర్తన చదివారు, చూడండి ఒకసారి. 90వ కీర్తన మొదటి 2 వచనాలు. ప్రభువా తరతరముల నుండి, ఇది మన అడ్రస్. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎంత బాగుంది మాట. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మాకు తరతరముల నుండి నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి నివాస స్థలము మాకు నీవే తండ్రి అని ఆనాడు మోషే గారు చేసిన ఈ ప్రార్థన ఈరోజు మనకు అర్థం అవ్వాలి. తన దీన దాసురాలు రోజా సిస్టర్ గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? కరెంట్ అడ్రస్ నుండి తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని ఆ పర్మనెంట్ అడ్రస్కి వెళ్ళారు విశ్వాసిగా. ఈరోజు మనము చక్కటి పాట కూడా పాడుకున్నాం, పరవాసినినే జగమున ప్రభువా. ఒప్పుకుంటున్నాం. ఒక చెట్టులో నుండి అది పచ్చిగా ఉన్నప్పుడే తీసుకెళ్ళిపోయే అధికారం యజమానికి లేదా? ఉంది. ఇక్కడున్న విశ్వాసులుగా మనము ఆలోచించాలి. నిన్ను చూసే భాగ్యం మాకంటే మా సోదరికి ముందొచ్చేసింది కదా ప్రభువా. అంటే నీ దృష్టిలో నిన్ను చూసే అర్హత అతి తక్కువ సమయంలోనే తాను సంపాదించింది. మేము నిన్ను పొందుకోవాలంటే ఇంకా మేమేమైనా చేయవలసి ఉన్నామేమో, లేదా మీ గురించి ఇంకా మేము చెప్పవలసినది ఎవరికైనా ఉందేమో. ఈ విషయం ఎరిగినటువంటి పౌలు గారు ఒక మాట అన్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈరోజు మనం బ్రతికి ఉన్నామనంటే మన ద్వారా ఇంకొకరికి ప్రభువుని గురించి తెలియచేయడానికి మనం ఇంకా బ్రతుకున్నామేమో విశ్వాసుల జాబితాలో. చావైతే లాభం ఎలా? చావైతే లాభం ఎలా అనంటే, పూర్వకాలం నుండి హేబేలు గారు నిద్రించిన నీతిమంతుని కాలం నుండి నేటి వరకు ఎందరైతే నీతిమంతులు నిద్రించి ఉన్నారో వాళ్ళందరూ భూమి అనే కరెంట్ అడ్రస్ నుండి, ఈ టెంపరరీ అడ్రస్ నుండి ఆ నీతిమంతులు ఓ పర్మనెంట్ అడ్రస్లోకి వెళ్ళిపోయారు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మనందరికీ చాలా దుఃఖమే, చాలా బాధే. మనలో ఒక్కొక్కరు ఇలా మనకు దూరం అవుతుంటే, నిజంగానే నాకు తెలిసి నేను ఈ మందిరానికి వచ్చినప్పటి నుండి లేదా వారి క్యాంపస్కి వచ్చినప్పటి నుండి క్రమం తప్పకుండా అంటిపెట్టుకున్న కుటుంబాల్లో వారి కుటుంబం ఒకటి. ఈరోజు అలాంటి దాసురాలు ఇక్కడ లేకపోవటం మనకు చాలా విచారకరమే, అందరికీ దుఃఖమే. కానీ విశ్వాస వీరులుగా మనం ఆలోచించవలసినది ఏమిటంటే, మాకంటే చిన్నదండి వయసులో అనే పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. అప్పుడే వెళ్ళిపోయారా? తోట యజమాని త్వరగా కావాలనుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. అదే తోట యజమానికి లేదు, ఈ పండు ఇంకా ఈ చెట్టుకుంటే బాగుంటుంది అని నిలబెట్టాడు, తెంపకుండా. కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఇది ఒక విచిత్రమైనటువంటి లోకం. చిన్నప్పుడు మనం తెలియకుండానే ఒక చెట్టుకున్న కాయను తీసుకోవడానికి రైతులైతే చక్కగా ఎక్కి ఒక కర్రను ఏదో పెట్టి తెంపడం ఇటువంటివన్నీ చేస్తారు.
అదే బడి పిల్లలు అయితే ఏం చేస్తారు? రాళ్ళు తీసుకొని కొడతారు. పండు ఒకటే, తగిలిన దెబ్బలు మాత్రం వేరు. ఇది మనకు అర్థమైతే మనము పండు అయ్యే వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయేటప్పుడు చాలా దెబ్బలు పడుతుంటాయి. ఒకరికి కిడ్నీ ప్రాబ్లము, ఒకరికి హార్ట్ ప్రాబ్లము, ఇంకొకరికి ఊపిరితిత్తుల ప్రాబ్లము, ఏవేవో అవయవాలు పని చేయకుండా దెబ్బలు పడుతూనే ఉంటాయి. స్టెఫెను గారికి రాళ్ల దెబ్బలు, రాళ్ల వర్షం కురిసినప్పుడు ఎవరిని చూసి ఆనందిస్తున్నాడు? పైన తగులుతున్న రాళ్ల దెబ్బల మీద సంతోషం లేదు, కానీ కొడితే కొట్టండి, ఏమైతేనేమి, చావైతే లాభం, ఎందుకంటే ఐ సీ మై గాడ్ హూ ఈస్ స్టాండింగ్ దేర్ అని చెప్పాడు. నా ప్రభువు నేను చూస్తున్నాను అన్నాడు అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెన్ గారు. ఇదిగో నేను నా ప్రభువు చూస్తున్నాను అన్నాడు. మరి పడుతున్న రాళ్ల వర్షం పరిస్థితి ఏంటి? కొడితే కొట్టుకోండి, నాకేం సంబంధం లేదు, చావైతే లాభం, నా ప్రభువుని చూస్తున్నాను. అలానే ఈ పండు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయేటప్పుడు, ఆనాడు స్టెఫెన్ గారు వృద్ధాప్యంలో ప్రవేశించక మునుపే రాళ్ళ దెబ్బలు పడ్డాయి. మనం మాత్రం మన విశ్వాస జీవితం దెబ్బతినడానికి ఈ శరీరానికి ఎన్నో గాయాలు తగులుతూ ఉంటాయి. అలాంటివేవి తగలకుండానే, అంటే చెట్టు కాసిన కాయను లేదా పండును తెంపే విధానం నెమ్మదిగా లాగేది ఒక రకం, రాయి సొంగొడితే ఒక్కసారి దెబ్బ పడదు కాయ, ఒక్కొక్కసారి మళ్ళీ ఒక 4-5 సార్లు పడాలి, అప్పుడే చెట్టు మీద నుంచి పడుతుంది. అందుకే మనకు ఒక్కొక్కసారి ఈ యాత్రలో ఫస్ట్ ఒకసారి ఏటుపడి ఉంటుంది, ఎక్కడో, ఏ కిడ్నీకో, ఊపిరితిత్తుకో, హార్ట్కో, బ్రెయిన్కో, ఎక్కడో, మళ్ళీ ఇంకోసారి పడుతుంది. ఇలాంటివన్నీ పడినప్పుడు అమ్మ దేవుడు ఏమో చేస్తున్నాడు, నన్ను పడేస్తున్నాడు, ఇంతకు దేవుడు ఉన్నాడా లేదా? నో, దీస్ ఆర్ అబ్సల్యూట్ సిగ్నల్స్, సింబల్స్ ఫర్ అస్. నరులారా తిరిగి రండని దేవుడు పిలుచుచున్నాడట, మంటికి మార్చుచున్నాడట. మన్నైనది మట్టిలోకి వెళ్ళాలి, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి. దానియేలు గ్రంథంలో మంచి మాట, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ మాటలన్నీ మనల్ని బలపరచాలి. పన్నెండవ అధ్యాయం 12వ అధ్యాయంలో 2వ వచనంలో కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేల్కొందురు. అయితే ఇక్కడ గమనించాల్సింది 2 విషయాలు చెప్పా కదా ఇందాక వ్యవసాయదారుని గురించి. ఒక తోట ఉంది, అన్నీ ఒకే చోట వేసాడు, అది చూశాను. ఏవైతే పిచ్చి పిచ్చిగా మొలుస్తున్నాయో వాటిని కట్ చేస్తున్నాడు అని విన్నాం. ఆ తర్వాత ఇంకా కొంచెం దగ్గరుండి పరిశీలించా. ఈ వ్యవసాయదారుడు పిచ్చి పిచ్చిగా మొలిచినటువంటి పనికిరాని కొమ్మల్ని ఏం చేస్తున్నాడు అని చూసా. వాటిని కట్ చేసిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? సహజంగా ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఏమవుతాయి? ఎందుకు అవి కాల్చబడుటకు వెళ్ళాయి? పనికి రాకుండా అయిపోయాయి కనుక కాల్చేసాడు. నా తండ్రి వ్యవసాయకుడు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన మాటకు అర్థం ఏంటంటే, భూమి మీద మనల్ని కూడా నాటాడు. నాటినటువంటి ఆయనకు ఎందరైతే ఉపయోగపడుతున్నారో వాళ్ళందరినీ ఆయన కోటలోనికి చేర్చుకోవటం, ఆయనకు పనికిరాని వారిని ఇదిగో తీసేయటం. ఆలోచిస్తున్నారా? అక్కడ వ్యవసాయదారుడు పనికిరాని కొమ్మలను కట్ చేస్తే అతను తప్పు చేసిన వాడు అవుతాడా చెప్పండి? ఈ భూమి మీద మనుషులు కూడా ఎవరెవరు ఆయనకు ఉపయోగపడుతున్నారు, ఎవరెవరు ఆయనకు ఉపయోగపడట్లేదు, ఆ ప్రశ్న మనకు రావాలి. వ్యర్థమైన జీవితం, దేవుడు అంటే అర్థం కాని జీవితమే. అసలు వ్యర్థమైన జీవితం అంటే ఏమిటో తెలుసా? దేవుడు అంటే అర్థం కాని జీవితమే వ్యర్థమైన జీవితం. ఓ వ్యర్థుడా, నీకు అర్థం కాలేదు దేవుడు అంటే. ఏం పాడాం ఇందాక? నా గురి నీ నా ప్రభువా అని పాడాం.
గురి వద్దకే పరిగెత్తుచున్నాను. నా గురి నీవే. ప్రతి మనిషి గురి అక్కడికే. మొన్న T20 క్రికెట్ మ్యాచ్లు, తర్వాత పెద్ద పెద్ద స్పోర్ట్స్ గేమ్స్ అన్నీ జరిగాయి. అందరి గురి ఏంటి? ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక అన్నీ పాల్గొన్నప్పుడు వారందరి గురి ఏమిటి? కప్పు గెలవాలి, కప్పెత్తాలి నా చేతిలో. వాళ్ళు కప్పు గెలిచి ఇండియాకి రాగానే అయ్యో మా వాళ్ళు కప్పు గెలిచారండి అని ఏడుస్తామా చెప్పండి? ఏడవ. పండుగలు, సంబరాలు. పునరుత్థానంలో ప్రవేశించాలి అని దేవుడు యేసు ప్రభు శిలువ మరణం చెంది సమాధి చేయబడి తిరిగి లేచినందుకు, ఆ రిజరెక్షన్లోకి అడుగు పెట్టినందుకు అది ఆనందం. నా గురి నీవే ప్రభువా అని పాడుకుంటున్నప్పుడు, గురి వద్దకు విశ్వాసులు ప్రయాణం చేసినప్పుడు మనం ఎంత ఆత్మ నిర్భరులుగా జీవించాలి. అందుకే బైబిల్ చెప్పింది తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిరీక్షణ లేదు ఇతరులకు, అందుకే బాధపడతారు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ లెటర్ టు Thessalonians, చాప్టర్ నెంబర్ 4 and verse నెంబర్ 13. 4వ అధ్యాయము 13వ వచనం. ఇందాక ఇక్కడికి రాకముందు నారాయణగూడలో పరిచర్య ముగించుకొని వచ్చాను ఇక్కడికి. అక్కడ వాక్యం చెప్తూ ఒక మాట అన్నాను. ఈరోజు సిఆర్పిఎఫ్లో ఇక్కడ నేను వాక్యం ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయానికి మీ కొడుకు చనిపోయాడండి అని నేను దారిలో ఉండగానే నాకు కబురు అందింది అనుకోండి. అంతకు ముందుగానే వాడు నా ముందు పాటలు పాడాడు. నాన్న నాకు ఇది కావాలి, అది కావాలి, నిన్నంతా కొంచెం గారాబం చేసాడు. ఈరోజు సాయంత్రం వెళ్తూ ఉండగానే మీ అబ్బాయి చనిపోయాడండి అని వార్త వచ్చింది. ఇప్పుడు నేను ఈ వార్తను నేను ఎలా స్వీకరించాలి? నా కొడుకు నువ్వు ఎందుకు తీసుకెళ్ళిపోయావు ప్రభువా? వాడు ఇంకా 6-7 సంవత్సరాలే కదా ప్రభువా, అప్పుడే తీసుకెళ్ళిపోయావు. అసలు నువ్వు మంచి దేవుడవేనా అనాలా? లేకపోతే ఈరోజు ఇప్పుడు వాక్యం చెప్పినట్లుగా తోట యజమాని ఆయన, గార్డెనర్, మనమంతా ఆయన గార్డెన్. ఈ గార్డెన్లో పచ్చిగా ఉన్నప్పుడు తీసుకునే అధికారం ఆయనకుంది, పిందెగా ఉన్నప్పుడు తీసుకునే అధికారం ఆయనకుంది. పిందె అనే రూపం రాకమునుపే పూతగా ఉన్నప్పుడే తెంపేసుకునే అధికారం. మీరే మీ ఇంటి దగ్గర చెట్టు పెంచారనుకోండి ఇష్టంతో, ఇక్కడ కూడా క్యాంపస్లో చెట్లు పెంచుతున్నారుగా, చిన్న చిన్న పూల మొక్కలు వేసిండొచ్చు. ఈ పూలను తెంపే విధానం 2. ఓపిక లేక సాయంత్రమే మొగ్గగా ఉన్నప్పుడే తెంచి ఇంట్లో నీళ్ళలో వేసి పెట్టింటారు, లేదా ఒక చోట పెట్టింటారు. మొగ్గగా ఉన్నా కూడా పొద్దున అయ్యేసరికి ఆ మొగ్గ ఏమవుతుంది చెప్పండి? విచ్చుకుంటుంది. ఇంకొక రోజు ఓపిక లేక రోజు తెంపుతున్న మొగ్గలు, ఈరోజు మొగ్గలు వద్దు, పొద్దున్న తెంపుదాంలే అని పొద్దున వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కనపడ్డాయి? విచ్చుకున్న పూలు కనపడ్డాయి. అంటే మొగ్గగా ఉన్నప్పుడు నువ్వు తెంచచ్చు, విచ్చుకున్న పువ్వును కూడా నువ్వు తెంచచ్చా? చెట్టు నీతో గొడవ చేసిందా ఎప్పుడన్నా? చేసిందా? చేయలేదు. నాకును నా కుమారునికి నా దేవుడు యజమాని. వాడి టైం అప్పుడే వచ్చిందేమో, తీసేసుకున్నాడేమో. ఆ విశ్వాసంతో సాగిపోవాలి. ఈరోజు మన సంఘంలో చోటు చేసిన సంఘటన, అది మన ఇంట్లో కాదు కాబట్టి ఆ దుఃఖం ఏంటో మనకు తెలియదు, ఆ బాధ ఏంటో మనకు తెలియదు. అదే మన ఇండ్లలో జరిగితే మాత్రం ఆ హృదయం, మనుషులం కనుక, శరీరంతో ఉన్నాం కనుక ఆ ఏడుపున దుఃఖాన్ని ఎవరం ఆపలేం. అనుభవం అది. అంత ఏడుస్తున్నా దేవుని ఎడల విశ్వాసం మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ఏమిటో తెలుసా? దేవుడు నాకు ఇలా చేశాడు అని అన్నావనంటే మాత్రం ఇన్ని రోజులు నువ్వు చేసిన ప్రార్థనలు, ఇన్ని రోజులు నువ్వు చూపించిన విశ్వాసం అన్నీ శూన్యమే, అంతా వ్యర్థమే. ఎందుకు? మనమంతా ప్రస్తుతం కరెంట్ అడ్రస్లో ఉన్నాం, మర్చిపోకూడదు ఈ విషయం.
మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? మన పర్మనెంట్ అడ్రస్. అది ఎక్కడ? కీర్తనలు 90, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీవు తప్ప మాకు వేరే అడ్రస్ లేదు. అంటే ఇప్పుడు విశ్వాసిగా పరలోక రాజ్యము చిన్నపిల్లల వంటి వారిదే అన్నప్పుడు, అలాంటిదే జరిగితే వాడున్న స్థలంలోకే నేను వెళ్ళాలి, కానీ తిరిగి నేనున్న స్థలంలో కూడా రాడుగా. దావీదు గారు చెప్పినది అదేగా. అందుకే అన్నాడు, నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, కుమారునైనను, కుమార్తెనైనను, తన సహోదరులను ఎవరైనా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంతే. ఐ విల్ రిజెక్ట్ యూ అన్నాడు. అంతే. అసలు మనకు బిడ్డలనిచ్చింది ఎవరు? బిడ్డలు కలగకపోతే ఎవరిని అడుగుతాం? దేవుణ్ణి అడుగుతాం. ప్రభువా నాకు సంతానం ఇవ్వు తండ్రి అని. అప్పుడు ఆయన ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్తాం, గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. ఆయన ఇస్తే తీసుకున్నాం మనం. ప్రభువా నేను భూమి మీదకి పోతున్నాను ప్రభువా అని చెప్పేసి వచ్చామా ఇక్కడికి? నో, మనము అనుకోకుండానే ఇక్కడికి వచ్చాం. మనల్ని పోషించాడు. రైతు ఏం చేశాడు? ఇందాక చెప్పిన అప్పుడు నుంచి చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఇతనే విత్తాడు, ఇతనే నీళ్లు పోసాడు, ఇతనే దానికి ఎరువులు పెట్టాడు, ఆ తర్వాత ఫలం వచ్చింది, తీసుకొని తిన్నాడు. ఇందులో విత్తనం చేసింది ఏమైనా ఉందా చెప్పండి? ఏమీ లేదు విత్తనం చేసింది. అలానే భూమి మీదకి వచ్చాం మనం. ఆయన ఇచ్చిన గాలి, ఆయన ఇచ్చిన వెలుతురు, ఆయన ఇచ్చినటువంటి సర్వసంపదలు అనుభవిస్తున్నాం. ఆ తర్వాత ఆయన పిలిచినప్పుడు వెళ్తాం. అంతే. ప్రియులారా, ఆ కుటుంబానికి ఎంతో ఓదార్పు. ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది తనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ దుఃఖమే, బాధనే. మనకంటే మించిన బాధ వారి కుటుంబ సభ్యులకు ఉండవచ్చు. కలవాలని ఎంతో ప్రయత్నించాను. నేను సిద్ధపడే సమయానికి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ మాటల చేత మనం ఓదార్పును పొందాలి. ఏమిటది? ఇదిగో మనమంతా ఆయన తోట, ఇశ్రాయేలు వంశము దేవుని ద్రాక్ష తోట అన్నాడుగా. అలానే భూమి మీద మనం అందరము ఆయా ప్రాంతాలలో దేవుని యొక్క తోట. మనం ఆ యజమాని మనల్ని ఏ సమయంలో పిలుచుకుంటాడో ఆ సమయానికి నీవు ఆయనకు ఉపయోగపడే వారముగా ఉన్నామా? ఆయన అనుకున్న స్థాయిలో మనం ఉండగలిగామా? ఎందుకో చెప్పాను తెలియదు. మరి లాస్ట్ వీక్ ఐసీయూలో అనే సందర్భం వచ్చినప్పుడు బయటికి వస్తే, బిడ్డ నువ్వు ఐసీయూలోకి రాగానే ఐసీయూ నాన్న, అందుకే బయటికి తీసుకొచ్చాను అన్నాడు దేవుడు అనుకోవచ్చు. ఒకవేళ మనం అటే వెళ్ళిపోయామనుకోండి, అప్పుడేమనుకోవాలని చెప్పాను? ఐ సీ యూ మై గాడ్ అని అనుకోవాలని చెప్పాను. విశ్వాసం విషయంలో, బైబిల్ విషయంలో, ఈ వాక్యాల విషయంలో ఏదో పెదవులతో చెప్పుకొని వెళ్ళిపోయేది కాదు. ఇవన్నీ నిజమైనవి. ఇదంతా ఒక పెద్ద సత్యం. దిస్ ఈజ్ ద ట్రూత్. మన పౌరుల స్థితి పరలోకంలో ఉంది అన్న విషయం అబద్ధం కాదు. ఇది ఒక నిజం, ఇదొక సత్యం. మూర్ఖులకు, బుద్ధిహీనులకు ఈ మాటలు అర్థం అవ్వవు. అందుకే ఈ భూమి, ఈ లోకం అనే విషయం మీదనే ఆలోచిస్తుంటారు. విశ్వాసులుగా ఉన్న వారికి దేవుడు మాట్లాడిన ప్రతి మాట అర్థమవుతుంది. ఆత్మ సంబంధి ప్రతి విషయాన్ని ఆలోచిస్తాడు. నా నివాసము తరతరముల నుండి నా దేవుడే అనుకుంటున్నప్పుడు నాకు ఎంత సంతోషం. నేను ఎంతోమందిని చూశాను. మీరు ఈ క్వార్టర్స్లో నుండి సొంత ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు, ఇన్ని రోజులు నా క్వార్టర్స్ ఇంతమందితో కలిసి ఉన్నామనే ఒకవైపు దుఃఖమున్నా, సొంత ఇల్లు కట్టుకున్నామనే ఆనందంతో పండుగ చేస్తుంటా. ఒక టెంపరీ ప్లేస్ నుండి న్యూ ఓన్ హౌస్లోకి వెళ్ళిపోయేటప్పుడు నీకు ఎంత ఆనందం. అలానే ఈ తాత్కాలికమైన భూలోకము నుండి శాశ్వత కాలం ఉండే పరలోకానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అదే ఆనందంతో మనం సాగాలి ముందుకి. ప్రియులారా, ఈ మాటలు మీరు విని బలపడాలని దేవుని యొక్క విషయాలలో, అసలు యేసు ప్రభు అన్న మాట ఒకసారి ఆలోచించండి. సిలువను మోసుకొని వెళ్తుంటే అనేక మంది స్త్రీలు ఆయనను చూస్తూ రొమ్ము కొట్టుకుని ఏడుస్తుంటే, అప్పుడు ఆయన అన్నమాట, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడంటే, ప్రాణం పోతున్నా కూడా ఈ నిజం చెప్పేసి చెప్పాడు. ప్రాణం, హీ వాజ్ అబౌట్ టు డై. ఆయన చనిపోయే సమయంలో ఈ మాట చెప్పాడు. నా కొరకు ఎందుకు ఏడుస్తానమ్మా? 2 రోజులు ఆగండి, 3వ రోజు మళ్ళీ బయటకు వస్తాను, సమాధిలో నుండి తిరిగి లేస్తాను, అది నా నిత్య జీవం. మీ గురించి ఆలోచించండి. ఒక్కసారి మీ జీవితాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోండి. ఒక్కసారి ఆ దినమే సంభవిస్తే పరలోక పౌరునిగా నువ్వు మారగలిగే స్థితిలో నీ ఆత్మీయ జీవితం ఉందా? దేవుడు తన ఇంటిలోనికి నిన్ను చేర్చుకునే స్థితిలో నీ ఆత్మీయ జీవితం ఉందా?
ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. మందిరంలో ఉన్నప్పుడే పరిశుద్ధునిగా ఉండాలని నువ్వు నటిస్తున్నావేమో. ఓ వేషధారి, ఇదిగో మందిరము దాటిన తర్వాత కూడా నీవు పరిశుద్ధునిగా ఉంటేనే ఇదిగో దేవుడు నిన్ను అంగీకరించే అవకాశం ఉంది నిత్యము. మన దేవుడు మార్పులేని దేవుడు అన్నట్లుగా మన వ్యక్తిత్వం కూడా మార్పులేనిదిగా ఉండాలి, పరిశుద్ధ జీవితం. అందుకే మన చుట్టూ ప్రకృతిలో చమేలియన్ని పెట్టాడు, ఊసరు వెళ్ళి. అది ఎక్కడ నిలబెడితే దాని రకాలంగా రంగు మారుస్తుందట. ఆ విధంగా జీవిస్తే తప్పునైనా. నువ్వు ఏ ఎండగా గొడుగు బట్టి నువ్వు క్రైస్తవాన్ని విడిచిపెట్టి అలాంటివన్నీ పనులు చేస్తుంటే మాత్రం నీకు ప్రమాదం అని హెచ్చరిస్తున్నాడు. ఆలోచించండి. ఇంతటితో సందేశం ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీరు గార్డెనర్, మేము గార్డెన్. ఈ గార్డెన్లో మీరు ఎప్పుడైనా కూడా మమ్మను తెంపివేయచ్చు. ఎందుకొరకు అని ఆలోచిస్తే, ఒకటి మీ కోటలోనికి, మీ కొట్టులోనికి మమ్మల్ని చేర్చుటకు, మరి ఒకటి తెంపివేయటంలో పనికిరాని మొక్కగా మేము ఉన్నామేమో. ఆ రీతిగా ఉంటే ఆ కారణాన్ని బట్టి కూడా మేము కోల్పోతామని గ్రహించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.